నాతో పాటు అందరూ వచ్చేసారు కదా. చూడండి వాటికి కావాల్సినవి: ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొబ్బరి, అలాగే గసగసాలు అండ్ కరివేపాకు, కొత్తిమీర అండి. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి అండ్ గసగసాలు పేస్ట్ వేసుకోవాలి. మంచిగా ఒకసారి తిప్పేసుకోండి ఆయిల్లో. అది మంచిగా దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత కొంచెం పసుపు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి తిప్పేసుకోండి. చూసారు కదా, ఆ విధంగా మంచిగా మగ్గాలండి. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అందరూ ఇష్టపడతారు కదా. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి వేసుకోండి. మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ తింటూ ఉంటారు కదా, మీకు నచ్చినట్లు వేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇది మంచిగా మగ్గి రెడ్ కలర్లోకి వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని బౌల్లో వేసుకోవాలండి. మంచిగా ఒకసారి కలిపేసుకోండి మంచిగా. అండ్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోనే వాటర్ పోసుకొని ఒకసారి దాంట్లో పోసేసుకోండి. చూసారు కదా ఎంత మంచిగా స్ట్రక్చర్ వచ్చిందో. ఆయిల్ మంచిగా మగ్గిందండి. మిర్చి అనేది కూడా ఆప్షనల్ అండి. కొంతమంది స్టార్టింగ్లోనే వేసేసుకుంటారు, కొంతమందికి ఇట్లా ఎండింగ్లో వేసుకోవడం నచ్చుతుంది. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ కొంచెం గరం మసాలా వేసేసుకోండి. మంచిగా కలుపుకోండి ఒకసారి. నేను చెప్పిన విధంగా, మీరు చూసిన విధంగా అది మంచిగా బాయిల్ అయ్యి కుక్ అయితే, అలా ఆ విధంగా నేను చూపించిన విధంగా నూనె పైకి తేలుతుందండి. ఉడుకుతున్నప్పుడు వచ్చే అరోమా ఉంటుంది చూసారు, చాలా కమ్మగా ఉంటుంది. మీరు వండేటప్పుడే టెంప్ట్ అయిపోతారు తినేసేయాలని. చూసారా ఎంత మంచిగా బుడగలు బుడగలు వస్తుందో. అలా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇంకా మంచిగా స్ట్రక్చర్ తయారవుతుంది. అలాగే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలబ్రిటీస్నే కాదండి, మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. వాళ్ళు హాయ్ అని పెట్టగానే వాళ్ళకేమో చాలా లైక్స్ కొట్టేస్తారు. మేము కష్టపడి కంటెంట్ చేస్తుంటే మాకు కనీసం సబ్స్క్రైబ్ ఉండదు, లైక్ ఉండదు, ఏదీ ఉండదు. అలాగే కొత్తిమీర వేసుకోండి. మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను చేసి పెట్టే ప్రతి ఒక్క వంట చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.